Welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss a short answer question. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. అదేంటంటే what are the consequences that lead to the development of quantum mechanical model of an atom అంట. క్వాంటమ్ మెకానికల్ మోడల్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి పరిస్థితులు దారి తీశాయో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అసలు క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి అనేది మన కోసం. ఏంటి ఆ ప్రాబ్లమ్స్, దేనివల్ల మనం ఈ థియరీని ఇంట్రొడ్యూస్ చేసాం. మనకు జేజే థామ్సన్ మోడల్ చెప్పుకున్నాం, దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయని రూదర్ఫోర్డ్ ఆటమ్ మోడల్ తీసుకొచ్చాం. దాంట్లో ఉన్న లిమిటేషన్స్ను ఓవర్కమ్ చేయడానికి బోర్డ్స్ ఆటమ్ మోడల్ చేసాం. ఇందులో ఫైన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది బోర్ థియరీ అనేది చెప్పేసి సోమర్ఫెల్డ్ మోడల్ చెప్పాం. చివరికి బోర్డు ఎక్సలెంట్గా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి సూపర్ అనుకున్నాం. బట్ ఆఫ్టర్ దట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ని తీసుకొచ్చాం. ఎందుకు తీసుకురావాలి, రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో క్వాంటమ్ మెకానికల్ మోడల్లో ఉన్నటువంటి పాస్యులేట్స్, దాని సిగ్నిఫికెన్సెస్ అవి మళ్ళీ చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ లీడ్స్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఏంటంటే, ఫస్ట్ మనకు బోర్ థియరీ ఏం చెప్తుందంటే, బోర్ థియరీ ఈజ్ సక్సెస్ఫుల్లీ అప్లికబుల్ ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసెస్. ఫస్ట్ కాన్సిక్వెన్స్. ఎస్, ప్రాబ్లం ఏంటి, మొదట ఎక్కడ మనకు ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే, సో బోర్డ్స్ థియరీ ఈజ్ అప్లికబుల్. Bohr theory is applicable for single electron species only. అంటే successfully applicable for hydrogen and hydrogen like species, helium plus, lithium double plus, beryllium triple plus and so on like that. బట్ నాట్, ఎవరికి అప్లై కాలేదంటే, బట్ నాట్ ఫర్ స్పీసెస్ హ్యావింగ్ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్స్. మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్, 1 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న ఏ స్పీసెస్కి కూడా మన బోర్ థియరీ అనేది అస్సలు అప్లై కావట్లేదు. Bohr's theory failed to explain or not applicable for the species having more than 1 electron. అలాంటప్పుడు బోర్ థియరీనే పట్టుకొని కూర్చుంటే ఎట్లా? మనకు అన్నింటిలో 1 ఎలక్ట్రాన్ ఉండే స్పీసెసే ఉండాలంటే ఎట్లా? మోర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయిగా, అన్ని హైడ్రోజన్ లైక్ స్పీసెస్ అంతటితోనే ఆగిపోలేముగా. కాబట్టి మిగిలిన వాటికి ఈ థియరీ అప్లై కావట్లేదు కదా, కాబట్టి కొత్తది ఏదో కావాలి కదా, ఇది ఒక కారణం. నెంబర్ 2, సెకండ్ థింగ్, డి బ్రోగ్లీ కాన్సెప్ట్ రానంత వరకు మ్యాటర్ హ్యాజ్ అ పార్టికల్ నేచర్. మ్యాటర్కు పార్టికల్ నేచర్ ఉంది అనుకున్నారు. అంటే మనం థియేటర్లో కూర్చున్నప్పుడు, మూవీ థియేటర్లో బాల్కనీ నుంచి మనకు ఆ ప్రొజెక్టర్ దగ్గర నుంచి రేస్ వెళ్తూ ఉంటాయి స్క్రీన్ పైకి, పార్టికల్స్ లాగా వెళ్తుంటాయి, చుక్కల్లాగా, పార్టికల్స్ లాగా. అలాంటి నేచర్ ఉంది మ్యాటర్కి అనుకున్నారు. బట్ వన్స్ డి బ్రోగ్లీ కాన్సెప్ట్ ఎంటర్ అయ్యాక మ్యాటర్ పొసెస్ డ్యూయల్ నేచర్ లైక్ లైట్. లైట్కి ఎలా అయితే వేవ్ అండ్ పార్టికల్ నేచర్ ఉందో, మ్యాటర్కు కూడా అలా డ్యూయల్ నేచర్ ఉందని చెప్పాడు ఎవరు? డి బ్రోగ్లీ. ఇక్కడ మళ్ళీ సమస్య మొదలైంది. అంటే మ్యాటర్ పొసెస్ వేవ్స్, పార్టికల్ కాదు, వేవ్ నేచర్ ఉంది. వేవ్ నేచర్ ఉంది అన్నప్పుడు మళ్ళీ వేవ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. బోర్ థియరీలో లేదది. సో అకార్డింగ్ టు డి బ్రోగ్లీ, or de Broglie's theory, okay, matter has dual nature. మ్యాటర్కి ఏముందంట? డ్యూయల్ నేచర్ ఉందంట. అంటే ఏం చెప్పచ్చు? ఫైనెస్ట్ పార్టికల్స్ moving with high velocity
లైక్ ఎలక్ట్రాన్స్. ఎవరంట? ఎలక్ట్రాన్స్ లాంటి హై వెలాసిటీతో మూవ్ అయ్యే ఫైనెస్ట్ పార్టికల్స్ హ్యావ్ బోత్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్స్. రెండు నేచర్లు ఉంటాయి. వేవ్ నేచర్ ఉంటుంది, దే పొసెస్ వేవ్ నేచర్ అని చెప్తాడు. ఓకేనా? మరి వేవ్ నేచర్ ఉన్నప్పుడు వేవ్ లెంత్ చెప్పాలిగా. వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p మొమెంటం, లేదా వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్ బై మాస్ ఇంటూ వెలాసిటీ అని చెప్తాడు. సో ఇక్కడ వేవ్ నేచర్ ఉంది అనడం అనేది కూడా మనకు ఈ బోర్ థియరీలో ఈ వేవ్ నేచర్ అనేది మనకు సపోర్ట్ చేయదు. సో ఇది కూడా ఒక రీజన్ మనకు ఆ క్వాంటమ్ మెకానికల్ మోడల్ తీసుకురావడానికి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, ఇంకొకటి ఏంటంటే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఇదేం చెప్తుందంటే ఎలక్ట్రాన్ పొజిషను, మొమెంటం కానీ లేదా వెలాసిటీ కానీ అట్ ఎ టైం ఎగ్జాక్ట్గా కనుక్కోవాలి అంటే యు కాంట్ అంటాడు. ఓకేనా? సో థర్డ్ది ఏంటంటే అకార్డింగ్ టు హైసెన్బర్గ్స్ uncertainty principle, it is impossible. అసలు పాసిబులే కాదంట. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఏంటా ఇంపాసిబుల్? టు డిటర్మైన్ ది ఎగ్జాక్ట్ పొజిషన్ and momentum of an electron simultaneously. ఓకేనా? లేదా అట్ ఏ టైం అంటాం. ఎలక్ట్రాన్ పొజిషను, మొమెంటం కానీ వెలాసిటీ కానీ, పొజిషన్తో పాటు మొమెంటం లేదా పొజిషన్తో పాటు వెలాసిటీ కానీ అట్ ఏ టైం మెజర్ చేయాలంటే యూ కాంట్, ఎగ్జాక్ట్గా మెజర్ చేయలేవు అంటాడు. ఓకేనా? దీనికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు ఆయన. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఇజ్ ఈక్వల్స్ టు లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు h/4π. ఇది ఆయన ఇస్తున్న మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఇక్కడ ఎక్స్ అనేది పొజిషన్, డెల్టా ఎక్స్ అంటే పొజిషన్లో ఉన్న అన్సర్టైనిటీ, పి అనేది మొమెంటం, డెల్టా అంటే అన్సర్టనిటీ ఇన్ మొమెంటం. అంటే పొజిషన్లో అన్సర్టనిటీ, మొమెంటంలో అన్సర్టనిటీ వచ్చే ఛాన్స్ ఉంది నువ్వు అట్ ఏ టైం మెజర్ చేయాలనుకుంటే. సపోజ్ ఒకటి ఎగ్జాక్ట్గా మెజర్ చేస్తే రెండవ దాంట్లో అన్సర్టనిటీ వస్తుంది అంటాడు. ఒకవేళ మొమెంటం ఎగ్జాక్ట్గా మెజర్ చేస్తే పొజిషన్ అన్సర్టనిటీ. అంటే దీని అర్థం ఏంటి? ఇట్ మీన్స్ ఎలక్ట్రాన్ అండ్ ఎలక్ట్రాన్ లైక్ స్పీసెస్ డు నాట్ హ్యావ్ ఎగ్జాక్ట్ పొజిషన్. అది దాని అర్థం. ఇట్ మీన్స్ ఆర్ దట్ ఈస్ లేదా అకార్డింగ్ టు హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, ఎలక్ట్రాన్ and like species moving with high velocity, ఏవైతే ఎలక్ట్రాన్ లాంటి స్పీసెస్ హై వెలాసిటీతో మూవ్ అవుతుంటాయో డు నాట్ హ్యావ్ ఎగ్జాక్ట్ పొజిషన్. ఓకేనా? ఎగ్జాక్ట్ పొజిషన్ ఉండదు వాటికి అని చెప్తున్నాడు. ఎగ్జాక్ట్గా పొజిషన్ ఉండదని చెప్తున్నాడు. అందుకే మనం ఎగ్జాక్ట్గా అట్ ఏ టైం కనుక్కోలేమని చెప్తున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఈ పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఎలక్ట్రాన్ ఉంటుంది అని చెప్పలేవు. నువ్వు చెప్పే లోపల అది హై వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడే ఉంటుందని ఎలా చెప్పగలవు? ఎగ్జాక్ట్గా ఈ సెకండ్కి ఇక్కడ ఉందని ఎలా చెప్పగలవు? చెప్పలేవు అని చెప్తారు. అందులో హ్యావింగ్ వేవ్ నేచర్. ఓకేనా? అది అనమాట. అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఉండదు, దానికి ఒక పర్టికులర్ పొజిషన్ అంటే అర్థం ఏంటి? పొజిషను, మొమెంటం అట్ ఏ టైం యాక్యురేట్గా కనుక్కోలేమని. కాబట్టి ఏమైందంటే సో ఇక్కడ ఇలా చెప్పచ్చు. ఓకేనా? హెన్స్ కాబట్టి లేదా సో దట్ అని రాద్దాం. దీనివలన ఎగ్జాక్ట్ పొజిషన్ ఉండదు కాబట్టి సో దట్ క్లాసికల్ థియరీ ఆర్ క్లాసికల్ మెకానిక్స్ ఎలా ఏం చెప్పచ్చు. క్లాసికల్ థియరీ ఈజ్ రీప్లేస్డ్ బై
వేవ్ మెకానిక్స్. ఓకేనా, క్లాసికల్ థియరీని పక్కన పెట్టేసి వేవ్ మెకానిక్స్ని తీసుకోవాల్సి వచ్చేసింది. సో దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ లీడ్స్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు చివరిగా, దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్. ఓకేనా, దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ that lead to the development of quantum mechanical model of an atom. ఓకేనా, ఇవి అన్నమాట రీజన్స్. ఈ రీజన్స్ వల్లనే మనము క్వాంటమ్ మెకానికల్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చేసి. ఓకేనా, బోర్ థియరీ 1 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ వాటికి అప్లై కాలేదు. డి బ్రాగ్లీ ప్రకారం వేవ్ నేచరు అండ్ పార్టికల్ నేచర్ 2 ఉన్నాయి, వేవ్ లెంత్ కూడా ఇచ్చాడు. అలాగే హైసెన్బర్గ్ ప్రకారం ఎగ్జాక్ట్ పొజిషన్ మొమెంటం కనుక్కోలేకపోతున్నాం. అంటే ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్స్కు ఎగ్జాక్ట్ పొజిషనే ఉండదని చెప్తున్నాం. దీన్ని బట్టి ఎగ్జాక్ట్ పొజిషన్ కనుక్కోకుండా ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకోవచ్చు. హెన్స్, ఓకేనా, ఇక్కడ ఏం చెప్తామంటే హెన్స్, ఓకే, హెన్స్ probability of an electron లేదా probability of finding an electron at a point is introduced. ఓకేనా, దేని బదులు, ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జాక్ట్ పొజిషన్. ఓకేనా, ఎలక్ట్రాన్కి ఎగ్జాక్ట్ పొజిషన్ ఉండదు అన్నప్పుడు ఏం చేశాడు, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ అట్ ఏ పాయింట్ ఈజ్ ఇంట్రడ్యూస్. అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది అని చెప్పలేనప్పుడు ఆ పాయింట్ దగ్గర ఎంతసేపు ఉంటుందో, ఉండే అవకాశం ఎంత ఉందో చెప్పే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు అని కాదు. ఈ ప్లేస్ దగ్గర ఒక 80% ఉండొచ్చు, ఒక 70% ఉండొచ్చు, ఒక 95% ఉండొచ్చు. సో ప్రాబబిలిటీ అంటాం అది. ఓకేనా, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఈవినింగ్ 5కి ఎక్కడ ఉన్నాడు అంటే ఎగ్జాక్ట్గా స్ట్రీట్ ఎండింగ్లో ఉన్న టీ పాయింట్ దగ్గర ఉంటాడు. రోజు ఉంటాడు, ఒక్కొక్క రోజు ఉండకపోవచ్చు, వాడికి ఏదైనా పని పడి ఉండొచ్చు. అప్పుడు నేను చెప్తా ఎగ్జాక్ట్గా ఉంటాడు 100% అని చెప్తావా? చెప్పలేదు. అంటే ఏందో మోస్ట్లీ 5 అయితే టీ షాప్ దగ్గర ఉండొచ్చు ఫ్రెండ్. మోస్ట్లీ నథింగ్ బట్ యు ఆర్ టెల్లింగ్ ద ప్రాబబిలిటీ, నాట్ ఎగ్జాక్ట్ పొజిషన్. ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ హిమ్ అప్రాక్సిమేట్లీ ఒక 80 to 90% మేబీ ఉండొచ్చు. సో ఇలా ఎలక్ట్రాన్ ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పలేకపోవడం వలన ఎలక్ట్రాన్ పొజిషన్ అట్ ఎ పాయింట్ దగ్గర ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ని తీసుకొచ్చారు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ consequences which leads to the development of quantum mechanical model. I hope you understand. Keep watching for more videos. Thank you.